నగరంలో పరిమితికి మించి ఆటోలు తిరగడాన్ని పూర్వ నిబంధనని కొనసాగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం పట్ల తెలుగుదేశం పార్టీ నగరపాలక సంస్థ ఫ్లోర్ లీడర్ నెల్లిబండ్ల బాలస్వామి, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు నవనీతం సాంబశివరావులు హర్షం వ్యక్తం చేశారు. ఈ విషయమై అసెంబ్లీలో తన గళం వినిపించి ఆటో కార్మికులు ఎదుర్కొంటున్న పరిష్కరించలేని సమస్యను పరిష్కరించడంలో కృషి చేసిన సెంట్రల్ నియోజకవర్గం శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావుకు ధన్యవాదాలు తెలిపారు. గాంధీనగర్ లెనిన్ సెంటర్లో టీఎన్టీయూసీ ఆధ్వర్యంలో సెంట్రల్ నియోజకవర్గం శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆటో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను, వారి జీవనోపాధికి ఎదురవుతున్న ఇబ్బందులను ఎమ్మెల్యే బోండా ఉమా దృష్టిలో పెట్టుకుని చేసిన కృషి ఆటో డ్రైవర్లు మరువరానివని తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వం ఆటో డ్రైవర్లను జీవోలతో అనేక ఇబ్బందులకు గురిచేసిందని తెలిపారు. జీవో నెంబర్ 8 అడ్డంకిగా మారడంతో కొత్తగా కొని చేసిన ఆటోలకు ఉపయోగపడినప్పటికీ మిగతా ఆటో కార్మికులు తీవ్రంగా నష్టపోతున్నారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ చర్యలతో వేల సంఖ్యలో ఉన్న ఆటో కార్మికులకు ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా, విజయవాడ నగర వ్యాప్తంగా మరి లక్షల మంది ఆటో డ్రైవర్లు, ఆటో కార్మిక సోదరులందరూ కూడా చంద్రబాబు గారికి జేజేలు పలుకుతున్నారు. పూర్తిగా సంపూర్ణంగా తెలుగుదేశం పార్టీకి మద్దతిస్తున్నారు. ఎందుకంటే జీవో నెంబర్ 8 ఆటో కార్మికుల జీవన ఉపాధికి ఎంతో ఇబ్బంది అయినటువంటి జీవో నెంబర్ 8ని చంద్రబాబు గారు కూటమి ప్రభుత్వం నిన్న రద్దు చేసినందుకు మరి రాష్ట్ర వ్యాప్తంగా, ముఖ్యంగా విజయవాడ నగరంలో ఆటో కార్మికులు అందరూ కూడా ఒక కుటుంబ సభ్యుల్లాగా అన్ని యూనియన్లు కూడా జేజేలు పలుకుతున్నటువంటి సందర్భం. మరి టీఎన్టీయూసీ తరఫున మరి చిన్నగారు, సుబ్రహ్మణ్యం వీళ్ళిద్దరూ కూడా జీవో నెంబర్ 8 వల్ల విజయవాడ నగరంలో చాలా ఇబ్బందులు ఆటో సోదరు కార్మికులు పడుతున్నారని చెప్పి బోండా ఉమా గారికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వగా, వెంటనే బోండా ఉమా గారు మరి 24 గంటల్లో అసెంబ్లీలో దాన్ని ప్రవేశపెట్టి చంద్రబాబు గారి దృష్టికి తీసుకెళ్ళి ఆటో కార్మికులు, టీఎన్టీయూసీ ముఖ్యంగా మనకు వెన్నుముక లాంటిది, మన కార్మికులతో పాటు అన్ని ఆటో యూనియన్లు అందరూ కూడా ఈ 8 వల్ల ఇబ్బంది పడుతున్నారు అని చెప్పి చెప్పడం, వెంటనే స్పందించినటువంటి కూటమి ప్రభుత్వం, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు, అలాగే బీజేపీ అందరూ కూడా కలిసి జీవో నెంబర్ 8ని తక్షణమే 48 గంటల్లో రద్దు చేసినటువంటి ఘనత భారతదేశంలో బోండా ఉమా గారికే అది దక్కుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, మరి బోండా ఉమా గారు కార్మికుల పక్షపాతి. మొదటి నుంచి కూడా ఆయన ఆటో కార్మికులంటే బోండా ఉమా గారికి చాలా ఇష్టం ఆయనకి. అందుకే ఆయన తక్షణమే స్పందించి జీవో నెంబర్ 8ని రద్దు చేసి జీవో నెంబర్ 13ని తీసుకురావడం జరిగింది. మరి జీవో నెంబర్ 8 వల్ల విజయవాడ నగరంలో 8,600 వరకే పరిమితి ఉండటం వల్ల మరి ఇక్కడ కార్మికులందరూ కూడా ఇబ్రహీంపట్నం, కొండపల్లి ఆ ప్రాంతాలకు వెళ్ళి మరి అక్కడ కిరాయిలు వేసుకోవడానికి ఇబ్బంది పడుతున్నారని చెప్పి, చాలా ఇబ్బంది దీనివల్ల అని చెప్పి చంద్రబాబు గారికి అసెంబ్లీలో పెట్టి బోండా ఉమా గారు దాన్ని జీవో నెంబర్ 8 రద్దు చేయడం జరిగింది. ఆటో కార్మికులకి ఇబ్బందికరంగా పరిణమించినటువంటి 8వ నెంబర్ జీవోని తక్షణమే ఉపసంహరించుకోవాలా, లేకుంటే ఆటో కార్మికుల ఆర్థిక స్థితిగతులకి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయని గ్రహించినటువంటి కార్మిక సంఘాల్లో ప్రథమమైనటువంటి ఆటో కార్మిక సంఘానికి నిరంతరం కవచంలాగా కాపాడుకునేటువంటి టీఎన్టీసీ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ బోండా ఉమామహేశ్వరరావు గారి దృష్టికి తీసుకురాగానే తక్షణమే జరుగుతున్నటువంటి బడ్జెట్ అసెంబ్లీ సమావేశాల్లో గొంతెత్తి ఆటో కార్మికుల పక్షపాతిగా అటు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారికి, ఇటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, యువనేత అయినటువంటి లోకేష్ బాబు గారికి అసెంబ్లీ సాక్షిగా వివరించినటువంటి నేపథ్యంలో ఆటో కార్మికులకి రక్షణగా నిలబడేటువంటి ఎన్డీఏ కూటమి 48 గంటల్లోనే జీవో నెంబర్ 8ని రద్దు చేయటం హర్షించదగినటువంటి అంశం. కింద నెల 13వ తారీఖున ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం 8వ నెంబర్ జీవో తెచ్చిందో ఆ జీవోని రద్దు చేయాలని మా కార్మిక పక్షనేత, మా సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు ప్రభుత్వ బోండా ఉమామహేశ్వరరావుకి రిప్రజెంట్ ఇవ్వడం జరిగింది టీఎన్టీసీ కార్మికుల తరఫున. ఆయన వెంటనే రవీంద్రనాథ్ రెడ్డి గారితో మాట్లాడి తర్వాత ఈ 8 జీవోలో ఏ పొరపాట్లు ఉన్నాయో, ఏ తప్పులు ఉన్నాయో అన్నీ కలిపి కూడా అసెంబ్లీలో అధికారంలో ఉన్నామని కూడా చూడుకోకుండా ప్రజాగళం, కార్మికుల గళం ఇప్పి కార్మికుల కోసం ఎప్పుడూ అండగా నిలబడేటువంటి వ్యక్తి మన బోండా ఉమామహేశ్వరరావు. ఏదైతే ఆ 8వ నెంబర్ జీవో రద్దు చేయాలని ఆయన అసెంబ్లీలో మాట్లాడారో 40 గంటల్లోనే జీవో నెంబర్ 8ని రద్దు చేయించి 13వ నెంబర్ జీవో తీసుకొచ్చి ఏదైతే పాత పద్ధతిలో కొనసాగించాలో జీవో తీసుకొచ్చిన ఏకైక కార్మికుల పక్షపాతి
కార్మిక నాయకుడు, మా ఆశాజ్యోతి, మా అన్న బోండామహేష్ గారికి ఇవాళ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం టీఎన్టీసీ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఏదైతే బోండామా గారు అసెంబ్లీలో మాట్లాడారో వెంటనే నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, నారా లోకేష్ గారు కానీ, సంబంధిత రవాణా శాఖ మంత్రి రవీంద్రనాథ్ రెడ్డి గారు వెంటనే స్పందించి జీవో తెచ్చి కార్మికులకి కడుపు నిండా తినే అన్నం తినాలనే ఉద్దేశంతో పనిచేసిన వాళ్ళందరికీ కూడా సెంట్రల్ నియోజకవర్గం టీఎన్టీసీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటాం.